ఒప్పేసుకుంది. వచ్చేస్తాను విని. గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడంగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా రొట్టా మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసి నొక్కేసారా దొంగ. అయ్యి బాబోయ్, ఇది కళ నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్, ఈ రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఏ దూలం నాగేశ్వర గారు గారా, ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. కొలిక్స్ తో సోషల్ గా మూవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవటం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి వెళ్ళి. ఏమండి మాస్టర్ అండి, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు, నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. బాయ్. ఏమండి రిషి గారండి, నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు. ఏంటి ఏమన్నావు? నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు, కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా, నిన్నే గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా. డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా? రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ, గాజులు, రింగ్స్ ఎలా దొరుకుతాయండి? మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్? బోల్డ్ ఉంటాయి మాకు. అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండిపోయేది కదా. ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా, నేను కావాలా? రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని? నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యూ విని. అవును, ఇది నిజంగా లవ్వే కదా? అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా? ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలగడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని. ఇది సిన్సియర్ లవ్. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా? నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా. అవునా? కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీ ఇద్దరు నా ఆఫీస్కి రండి. అందరం వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏంటి అరుణాచలం? అరుణాచలం నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు. చూసావా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైలే స్టైల్ అది. అరే ఆ నడక చూడు. అరుణాచలం, ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య ఇలా ఇవ్వండి. ఎందుకు? ఆర్త ఇవ్వటానికి. అరుణాచలం, ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య, నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులు అనే భేదం లేదు. 2 చేతులుంటే చాలు. నా చెల్లెలికి నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్
Mr. Arnachalam, that's why I told you that good person should do that one's job. ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅವ್ರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು ಗೊತ್ತಾಯ್ತಾ మరి ನೀನ್ మాట్లాడు ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? వస్తున్నా ముంగండ్రా తిప్పలేచిపోద్ది మామా. అల్లుడు ఈ కొండ ఏంటి, నా జబ్బు మందేవుడు ఏంటి, నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడండి. మీకు శ్రీదేవి తెలుసా? గోర్పచ్చావు తెలుసా? అదే మరి ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయి వాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడు అన్నట్టు వాడు మంది వాడు, నువ్వు గుట్టుకుని చచ్చూరుకుంటావు. నువ్వు చెయ్యిలాగా పెట్టుకుని ఇక్కడే కూర్చుండు, నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు, ఒరే కొండయ్య గారు. లేని జబ్బు గీడి మందేవుడు ఏంటి? ఈ కొండయ్య గడి వైద్యంతో రోగం ఇంకా ముదిరిందని చెప్తాను, మా అల్లుడు దోలు తీరిపోద్ది. కొండయ్య ఏంటి గురు? కొండయ్య చెప్పు గురు. అరే కొండయ్య అరే ఇదే ఆఖరి పెడుతున్నారా? మా మామని ఎరగడ చేశారా? పని పూర్తయినాక బ్యాలెన్స్ పడింది. పిడి తోసాయి. ఇది కాదు మీ మామనే. తోసాయి తోసాయి. మామగారు లోపలికి రండి. మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది. తర్వాత వర్జం వస్తుంది. రాత్రి వర్జం ఏమిటయ్యా? తిథులు మారిపోయినాయా? చెప్తా వేరే ఊరికే రోగం రాగం రూపంలో వస్తుంది. ఈ దెబ్బకు శ్రీదేవి కనిపించుంటుంది, ఈ దెబ్బకు భానుమతి కనిపించుంటుంది. ఇది కాకిరమాల, కన్నాంబ, దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి మూకీకొచ్చింది? సౌండ్ వినపట్టం లేదు. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. ఇచ్చేవాడి కొడుకు ఇచ్చే. ఫినిష్. అది మామగారు మామగారు మామగారు. ఇదేంటి కొండయ్య, మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. అడిగి పిడి చూసు కదా, ఈ లెవెల్లోనే ఉంటుంది. ఇంటికి తీసుకెళ్తా? సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలడానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి 2 కావాలో 4 కావాలో. అదేంటి కొండయ్య, మా మామయ్య బతుకు పిల్లల పదిలే అయిపోయింది. మందు పని చేయడం ప్రారంభించింది. అయ్యో 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 తిరిగి ఉంది. నెమ్మదిగా నెమ్మదిగా. ఏం చెప్పమంటారంటమ్మా? పడింది పిడి. మీ నాన్న 2 గంటలు రెస్ట్ తీసుకుంటే 1 గంట అయిపోతుంది. ఈ నోంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బెలాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని బులుగు రక్త కణాలు మారిపోయాయి. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకీ పనైనా చేస్తున్నారంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు, ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటే? తీసుకెళ్ళి ఎట్లా తోవిచ్చు. మన గెదెలు లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గెదెల్ని కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లన్నీ కడిగించు. చచ్చిపోతాడే చూస్తావేంటే? అనవసరంగా చచ్చిపోతాడే. అయ్యో అయ్యో లే బావా, లేకపోతే తన్నొచ్చా? తన్నొచ్చు. ఏంటి అందరూ ఫ్రెష్ గా తలలు దూకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఈ రోజు కొత్త పియ్యే వస్తుంది గురు. ఓహో అదా కదా. చూడండి, ఆ వచ్చే ఆవిడ మన బాసుకు కాబోయే భార్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మీ పనులు మీరు చేసుకోండి, లేదంటే ఊడతాయి ఉద్యోగాలు. వచ్చేసింది. వెనకాలనే ఇవిగో తీసుకో. వెళ్ళండి, సీట్లో కూర్చోండి. మీలో బాస్ ఎవరండి? మేము అంత చండాలంగా కనిపిస్తున్నావా? ఆయన లోపల ఉన్నాడు. అన్నట్టు మీరు వచ్చింది పిఏ పోస్ట్ కోసమేనా? అవునండి. రండి 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 రండి. రేయ్, మీరంతా ఎక్కడేరా? పాదయాత్రగా పడే. ఈవిడి కన్యాకుమారి కాదు, కళ్యాణ తాంబూలమే. ఆగో, పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ పిఏ ఉద్యోగం లేదు. ఇంతకీ నువ్వెవరు? బయట కారు చూసావా? చూసా. దాని డ్రైవర్ని. కారులో గుడ్డుందా? ఉంది. వెళ్ళి తుడుచుకో. ఏమిటి వింత?
ఎందుకీ పులకింత? మే ఐ కమిన్ సార్? కమిన్ 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 కమిన్. ఇదిగో పెళ్ళైన వాళ్ళకి పిఏ పోస్ట్ ఎవరంటే వెనకుండా లోపలికి వచ్చేస్తావే. మిస్టర్ తోక ఆంజనేయులు, ప్లీజ్ గెట్ అవుట్. అది కాదు, ఈ అమ్మాయికి పెళ్ళి. నోరు మూసుకుని పో. కారెక్తావు కదా, అప్పుడు చెప్తా. మీ పేరు? ప్రభావతి అండి. ఓఎస్ఎస్ ప్రభావతి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మీలో చీఫ్ గా పనిచేస్తుంటారు. మరి మీకెందుకు ఈ చీప్ ఉద్యోగాలు? సంవత్సరంలో 4 రోజులే వస్తారు. మిగిలిన టైంలో నాకు బోర్ కొడుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలా. గుడ్. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఒంటరితనం చాలా బాధాకరమైంది. అది నాకు అనుభవమే. అంటే మీకు భార్య లేదు. పెళ్లి కాలేదా? అంటే ఓకే ప్రభావతి గారు, మీరు రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. దూద్ మీన్స్ మిల్క్. సూరజ్ బయట టూలెట్ బోర్డు ఏంటి నాన్న? సెల్లార్ రూమ్ ఖాళీగా ఉంది కదమ్మా. ఇందాక ఓనర్ అద్దెట్టుకు వెళ్ళడానికి వచ్చి ఆ బోర్డు ఎట్టెళ్ళాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం దొరికింది నాన్న. వెరీ గుడ్. 10,000 జీతం. పోనీలే, నన్ను నా పిల్లల్ని పోషించడానికి నీకో దారి దొరికింది. అక్క అలా మాట్లాడద్దా నాన్న? ఇదేమిటే? నువ్వు తీసేసిన మంగళసూత్రం ఆఫీస్కి వెళ్తూ వేసుకెళ్లాను. ఎందుకు? పెళ్లి కాలేదని తెలిస్తే బాస్ నుంచి బాయ్ దాకా అందరూ ట్రై చేసేవాళ్లే. ఇదేసుకెళ్లి పెళ్ళయిందని బిల్డప్ ఇచ్చాను, అంతా నమ్మేశారు. నిన్న మస్తాను కొడుకు పాము గరిసిందంట. మందేశాడు 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. నడువు నొప్పి అంటే 2 నెలల నుంచి మందులు తినిపిస్తున్నాడు. 400 దోల తీరిపోయింది కానీ నొప్పి మాత్రం అంటుకొని అట్టాగే ఉంది. నెక్స్ట్ రామా. తాత నువ్వు. అయ్యో బాబు బాబు నువ్వేం రావయ్యా రావయ్యా బాబు. డాక్టర్ గారు డాక్టర్ గారు. ఏంట్రా అదే పేషెంట్లంతా ఇంకెక్కడా, మనకు పడింది పిడి. పాపయ్య గారింటికి నాడు వైద్యులు వచ్చాడుగా, ప్రజా వైద్యశాలని ఆసుపత్రి పెట్టాడంట. ఊళ్ళో రోగాలున్న వాళ్ళంతా రూటు మార్చేశారు. ఆ పిచ్చోడు ఒక డాక్టరు, ఆడు రోగాల్ని నయం చేయడం. మీద పిచ్చి సన్నాసి. వీడేదో మంచోడైనట్టు మందు బిల్లల్ని పిప్పర్మెంట్ బిల్ల అని చెప్పి పిల్లలకు అమ్ముకునే గలీసేదవా. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ప్రజా వైద్యశాలకు వెళ్ళిపోతాను. నా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మనెంట్ గా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను. కంచు ఎందుకు సార్? కంచు కంచు అని ఉంచుకున్న దాన్ని పిలుస్తారు. అది మీతో తెంచుకుని హాస్పిటల్ అంచు దాటి ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇది కంచు కంఠం కాదే, మా ఆవిడ కంఠంలో ఉంది. లాగేంటి మీ ఆవిడే? దానికే రోగం ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎక్కడికే పట్టు చీర కట్టుకెళ్తున్నావు? పేరెంటానికే? పేరెంటానికి కాదు, ప్రజా వైద్యశాలకి. అయ్యో, ప్రజా వైద్యశాలకి ఎందుకే? అన్ని రకాల జబ్బులు నయం చేస్తున్నారట. మనకు కూడా పిల్లలు పుట్టడానికి ఏదైనా మందిస్తారని. మన డాక్టర్ చూపించుకోవే, ఆయన కూడా మంచి మంచి మందులు ఇస్తాడు. ఆయనకే పిల్లలు లేరు, ఇక నాకు పుట్టిస్తాడు. అది కాదే, ఆ నాటు డాక్టర్ ఒకటి బోగస్ అంట. మాయలు మంత్రాలు చేసి మోసం చేస్తాడే. ఆయన మంత్రం వేస్తే నాకేంటి, మరోటేస్తే నాకేంటి? నన్ను తల్లిని చేస్తే చాలు. అయ్యో ఏ డాక్టర్, జీవితంలో నా కాలు బాగుపడదని చెప్పావు, చూడు బాగుపడిందా? నారీ, మై డార్లింగ్ నారీ. ఏమిటండి ఇవి? ఇది హల్వా, ఇవి మల్లెపూలు. ఎందుకండి? ఎందుకేమిటి? వాత్సాహీనుడు ఉత్సాహానికి ముందు నోరు తీపి చేసుకోమన్నాడు. మోహం కోసం మల్లెపూలు గుబాళించమన్నాడు. చిచ్చి, ఈరోజు శుక్రవారం వ్రతం అండి. మరి మొన్న? అది బుధవారం వ్రతం. నిన్న నిన్న అది గురువారం వ్రతం. ఇలా ప్రతి వారం ఏదో ఒక వ్రతం పెట్టుకుంటే మొగుడికి మిల్చే వారం ఏమిటి? ఏంటండి ఇవన్నీ నా కోసం ఏంటి? అన్ని మీకోసమే. మీరు చల్లగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని. చల్లగా 100 ఏళ్ళు ఆరోగ్యం? అసలు ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమొచ్చిందని? కళ్ళు దొక్కుతున్నానా, టీబీ పేషెంట్నా? చూడనారి, ఈ హల్వా తిన్నావనుకో, ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెల్లా పొంగుతుంది. అప్పుడు ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. నాయనమ్మా, సార్ హల్వా నన్ను తినమంటారా? ఉత్సాహం పెరుగుతుంది. భోంచేయండి. ఏం అక్కర్లేదు, ఈ గడ్డి తింటే అంతా తినక. ఏంటండి ఇప్పుడు ఎందుకు కోపం? ఏం జరిగిందని పళ్ళని తోసేశారు? తోసాను, అందుకు సంతోషించు. ఏ లేకపోతే నెత్తి మీద బోర్లిస్తారా? ఏంటి రోజు రోజు నోరు పెరిగి సౌండ్ పెరుగుతుంది. ఇంకో మాట మాట్లాడామంటే ఈ గడ్డి తీసి నెత్తి మీద కొడతానా?
అంతదాకా వచ్చేసారా మీరు? అనుకున్నానండి, నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మీ చేత తన్నులు తింటానని. నాకు ఈ రోజు వ్రతమండి, వీలు కాదండి అంటే కొట్టేదాకా మీరు వచ్చేసారా? అంతేనండి, నేను అనాథననిగా మీకు కలుసు, నేను దిక్కులేంతాననిగా మీరు అనరాని మాటలు అంటున్నారు. ఏంటి స్టీరియో పట్ల పెద్ద సౌండ్ ఊళ్ళో వాళ్ళందరికి వినపడాలా? నేను చావు కొడతాను, అందరు రావాలా? పోతానండి, నేను ఇంకా ఇక్కడే ఉంటాననుకున్నా. వెళ్ళు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్తానండి, మన పక్కింటి పిన్ని గారింటికి పక్కన వెళ్తాను. పిన్ని వెళ్ళు, అక్కడే ఉండు. మీరెంత పిలిచినా రాను, బతిమాలా రాను, నేను చచ్చినా రాను. ఎవరు బతిమాలమ్మా, వెళ్ళమ్మా, పిన్ని గారింటికి వెళ్ళమ్మా. పిన్ని గారింటికి వెళ్తాను, పిన్ని గారింటికి. పప్పు తప్పలం తింటే అప్పుడు తెలుసుద్ది, చికెన్ బిర్యానీ కోసం తిరిగి వస్తావే నాకు తెలుసు. పిన్ని గారింటికి వెళ్తాను, పిన్ని గారింటికి. కాంతం, ఇంకా అబ్బాయి రెడీ చేయలేదు, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఏమిటా కంగారు, తీసుకొస్తున్నా. పెళ్లి కదా ఉట్టి పడుతోంది. కంగ్రాచులేషన్స్ మావయ్య. మావయ్య, పిల్ల అందంగా ఉంటుందా? నీకు సరైన జోడి నాన్న. ఫెంటాస్టిక్. నీలాగా ఎర్రగా ఉంటుందా? మూతి మాత్రం చాలా ఎర్రగా ఉంటుంది. ఓహో, పెదాలకి లిప్స్టిక్ రాసుకుంటుంది అనమాట. నువ్వు రారా. అలాగే. ఓం హనుమంతాయ నమః, ఓం అంగదాయ నమః, ఓం వాలి సుగ్రీవాయ నమః, ఓం వాలి భార్య తారాయ నమః, ఓం మావయ్య, హనుమంతాయ నమః, పంతులు గారింటి కోతి మంత్రాలు చదువుతున్నాడు. మాది ఆంజనేయ స్వామి గోత్రం అల్లుడు. సమలేక్షణాయ నమః, ఓం వినయాయ నమః, ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం. మంత్రులు గారు ఇంకా మంత్రాలు ఆపేసి పెళ్లి కూతురు తెమ్మని చెప్పండి. అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వరూపిణే నమః, ఓం సర్వమాయావిభంజనాయ నమః, ఓం లంకాదహనకారకాయ నమః, ఓం రాక్షసంహారాయ నమః, ఓం స్వరూపవతే నమః, ఓం గిరిరూపవతే నమః, ఓం శ్రీమాతృదేవాయ నమః, ఓం సదమలేక్షణాయ నమః, ఓం విదురాయ నమః, ఓం వినయాదారాయ నమః, ఓం స్మితభాషిణే నమః. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. నాకు పెళ్ళొద్దు. చేసుకో బాబు, నీ జాతకంలో అంగారికి దోషం ఉందట. ఈ పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుందిరా. తర్వాత లక్షణంగా నీ పెళ్లి జరిపించవచ్చు. పెళ్లి జరుగుతుందా? అయితే చేసుకుంటా. తప్పకుండా జరుగుతుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. కట్టేనన్నా. భద్రాభిషుభవేత్ అదీపజరదాం జగత్. మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తో అస్తు. యజమానం భవతి జగాయ పురుషస్యతే. Wish you happy married life. గణపతి, నీకు అంగారక దోషం పోయిందిరా. ఏ నీకు రంభలాంటి పెళ్ళం దొరుకుతుంది అంతే. ఎవరో చెప్పుకోండి. ఎనమండుగులో ఎవరబ్బా? రుక్మిణి. ఎవరా రుక్మిణి? ఉన్నది ఒక్కరే, రుక్మిణి భామ. ఒక్కరే అయితే సత్యభామే. రుక్మిణి భామ అంటే 1.5 కేసులా ఉంది. అబ్బా! అలా అనకు, కాకు. ఇదేమిటి? నా కొత్త జీతం. దేనికి? మనకే. ఎవరికని లేదు. ఎందుకని? ఏ పనికని? డాన్స్ కి. ఆడడానికా? ఆడించడానికి. ఎవరిని? మీ 1.5 కేసుని. మీ చిన్న బాస్ కి డాన్స్ నేర్పమని మీ పెద్ద బాస్ గారి పై బాస్ గారు అడ్వాన్స్ ఇచ్చారు. నెలకి 1000, వారానికి 5 క్లాసులు, బంగ్లాలో ఫ్రీ క్వార్టర్స్, ఫ్రీ భోజనం, టిఫిన్లు, కాఫీలు, ఓల్టీన్లు, హార్లిక్స్లు. బంగాళాలో బస. ఏ ఇక్కడ వంట ఎలాగనా? బొంబాయిలో మొన్నటిదాకా హోటల్ తిండేగా, బంగాళాలో మకాం ఎందుకని? పాపం విమెన్స్ హాస్టల్లో తిండే కదా, హాయిగా ఇక్కడుండి ఇంటి భోజనం తిని. అని వాడన్నాడా? వాడెవడు? నీ 1.5 కేసు కీచకుడు. వాడి మొహం. అన్నట్టు ఐడియా వాడితేనండోయ్. అదే మరి. అంటే వల, చేపల వల, వలపుల వల. ఏడ్సాడు వాడి మొహం. మొహం గురించే. పరిగెత్తే నీళ్లకు ఒళ్ళంతా కాళ్ళు, భగభగమండే మంటలకు ఒళ్ళంతా నోళ్లు,
కీచకులకి ఒళ్ళంతా కళ్ళు. పుట్టుమచ్చ చూశాడనా? ఫోటో తీశాడుగా. చింపేశానుగా. మీకు అసూయ. అసూయ ఘాటైన ప్రేమకి థర్మామీటర్. కొటేషన్ బాగుందండోయ్. అయినా మీరేం భయపడకండి. నా పేరు సత్యభామ. డాన్సే కాదు, కరాటే కూడా వచ్చు. మీరు ఒక మాటలేండి. వెనక నుంచి నన్ను ఒకసారి పట్టుకోండి. పట్టుకోండి. అయినా అతను మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదండి. మంచి చెడ్డలు రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు. అవసరాన్ని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం పెరుగుతాయి. ఈ కొటేషన్ కూడా బాగుందండి. నన్ను విడిచిపెట్టి ఉండలేనని ఒప్పేసుకోరాదు. నన్ను విడిచిపెట్టి ఉండగలనని నువ్వు ఒప్పేసుకున్నావుగా. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉండగలను. శనాద్వారాలు మాత్రం ఉండలేను. మా వారు మంచం పట్టుంటారు కదా, పతి సేవ చేసుకోవాలి.